ఈ అందమైన మహిళ ఒక చెత్తలో బ్రతికే వ్యక్తిని ఇంటికి తీసుకువచ్చింది. కానీ ఆమె కుటుంబం అతన్ని ఒక బుద్ధిహీనుడిగా భావించి ఇష్టపడలేదు. అయితే ఒక సన్యాసి అతను వారి కుటుంబానికి మంచి అదృష్టాన్ని తెచ్చేవాడని చెప్పాడు. దీంతో ఆ యువకుడు ఆ మహిళ పెళ్లి చేసుకున్నారు. కానీ వారి సంతోషం ఎక్కువసేపు నిలవలేదు. ఆ మహిళను ఒక ధనవంతుడైన వ్యక్తిని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. నిరాశలో ఆమె అతనికి ఒక బ్యాంక్ కార్డు ఇచ్చి తన సోదరుడితో అతన్ని ఏదో ఒక చోట దాచమని అడిగింది. కానీ ఆమె సోదరుడు ఆ యువకుడిని ఒక పాతబడిన ఫ్యాక్టరీకి తీసుకెళ్లి అతన్ని చంపడానికి సిద్ధమయ్యాడు. వారు దాడి చేయబోతున్న సమయంలో ఆ యువకుడి ఛాతి మీద ఉన్న జేడ్ పెండెంట్ అకస్మాత్తుగా ప్రేరేపితమైంది. దాని నుండి ఒక శక్తి విడుదలే వారిని వెంటనే దూరంగా తోసివేసింది. ఆ యువకుడు ఒక్కసారిగా లేచి నిలబడ్డాడు. అతనికి అన్ని జ్ఞాపకాలు, శక్తులు తిరిగి వచ్చాయి. వెంటనే అతను ఆ మహిళ పుట్టినరోజు పార్టీకి వెళ్లాడు. కానీ అక్కడ ఉన్న అందరూ ఇంకా అతన్ని బుద్ధిహీనుడిగానే చూశారు. ఆ ధనవంతుడు అతన్ని ఎగతాళి చేయడానికి చేతిలో ఉన్న డబ్బు నోట్లు నేల మీద విసిరాడు. ఈ డబ్బులు నీ నోటితో తీసుకో అని అడిగాడు. తర్వాత క్షణం ఆ యువకుడు ఒక మంత్రం చెప్పాడు. వెంటనే ఆ ధనవంతుడి శరీరం అతని ఆధీనంలో లేకుండా పోయింది. అతనే నేలమీద ఉన్న డబ్బులను తన నోటితో ఎత్తుకున్నాడు. కోపంతో పిచ్చెక్కిన ఆ ధనవంతుడు అతన్ని దాడి చేయబోయాడు. కానీ ఆ మహిళ సరైన సమయంలో వచ్చి అతన్ని రక్షించింది. ఆ ధనవంతుడు ఆమెకు పెళ్లి ప్రతిపాదన ఇవ్వడానికి సిద్ధమయ్యాడు. అతను ఒక అమూల్యమైన రత్నాన్ని చూపించాడు. కానీ ఆ మహిళ విడాకుల కాగితాలపై సంతకం చేయడానికి నిరాకరించింది. అందరి ఒత్తిడి మధ్య ఆ మహిళ ఆ యువకుడి వైపు సహాయం కోరుతూ చూసింది. ఆ సమయంలో అతను తన ముసుగు తొలగించాడు. దేవుడిలా ఆమె వైపు నడిచాడు. అక్కడ ఉన్న అందరూ ఆశ్చర్యపోయారు. ఆ మహిళ నమ్మలేకపోతూ అతన్ని చూస్తూ నిలబడింది. అతను ఆమె చేతి నుండి విడాకుల కాగితాలు తీసుకుని వాటిని చింపేశాడు. తర్వాత నీల్ అని గట్టిగా అరిచాడు. ఆ ఒక్క క్షణంలో అక్కడ ఉన్న అందరూ మోకాళ్లపై పడిపోయారు.